నిష్పక్షపాతంగా వార్తలను ప్రసారం చేసే 99 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 క్యాలెండర్ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు అన్నారు. 99 టీవీ శాటిలైట్ ప్రసారాలతో పాటు డిజిటల్ ప్రసారాలను కూడా ప్రారంభించడం సంతోషకరమైన విషయమని అన్నారు. భవిష్యత్తులో 99 టీవీ దినపత్రికను కూడా ప్రారంభించాలని చైర్మన్ తోటా చంద్రశేఖర్ను విజ్ఞప్తి చేసినట్టు విహెచ్ తెలిపారు. డబల్ నైన్ టీవీ కేవలం ఎలక్ట్రానిక్ మీడియానే కాకుండా వాస్తవాలు ఎక్కడ ఏం జరిగినా అది ప్రజలకు న్యాయం జరగాలని వీళ్ళు చూపించే దాని మీద న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో చాలామంది కూడా దాంతోపాటు వాళ్ళు క్యాలెండర్ కూడా తీశారు. అందులో నాకు ఒక మంచి ఆపర్చునిటీ, నాతో ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్ చేయించడం నేను ఎంతో సంతోషంగా ఉన్నా. నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అంచెలంచెలుగా దీంతోపాటు ఏ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా పెట్టినో మీరు మేనేజ్మెంట్ను చంద్రశేఖర్ గారిని కోరేది ఏంటంటే ఒక ప్రింట్ మీడియా కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు టీవీలు ఎన్నో వచ్చినాయి, చూస్తూనే ఉంటారు మనిషి. కానీ ప్రింట్ మీడియాకు ఒక అడ్వాంటేజ్ ఏమున్నదంటే ఎప్పుడు చదవడానికి అది అవకాశం పడుతుంది. ఇట్లా వచ్చి ఇట్లా తీసేస్తారు కదా, కనుక దీంట్లో అదే లేదు, పూర్తిగా స్టడీ చేస్తారు. పత్రికలకు కూడా ఏది మీడియాలో కూడా మాట్లాడే భాష కూడా బాగలేదు. గతంలో పెద్ద మనుషుల్లాగా మాట్లాడే వాళ్ళు హత్య చేయకపోతే ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. దానివల్ల రాజకీయాలకు రావాలనుకున్న వాడు కూడా ఇదేమిటో ఇది 99 టీవీ. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర